ఐపీఎల్ వచ్చేస్తుంది. బెట్టింగ్ ఏసి బాగుపడదామనుకోని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సలహా చెప్తాను. 100కి 100% ఇందులో ప్రాఫిట్ రాదు అనుకున్న వాళ్ళు వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కామెంట్లు చేయండి. ఓకే. ఇంక విషయం ఏంటంటే ఐపీఎల్ ఆడదామని చెప్పేసి మీరు ఎంతో కొంత డబ్బులు అప్పు తెచ్చుకొని ఆడుకున్న వాళ్ళుంటారు. లేదంటే గనక వాళ్ళ జీతాలు పెట్టి ఆడేవాళ్ళుంటారు. ఇలా అనేక రకాలుగా తెచ్చుకొని ఆడదామని చెప్పేసి ఒక ప్రాపర్టీ తెచ్చుకుంటారు. ఒక 10,000 అవ్వనివ్వండి, రూ. 1,00,000 అవ్వనివ్వండి. ఇది తెచ్చుకొని ఆడదాము ఈ ఐపీఎల్ అంతా అని చెప్పేసి అనుకుంటున్న, ఎదురు చూస్తున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒక సలహా చెప్తాననమాట. ఏంటి అంటే మీరు ఈ జరిగేది 2 నెలల్లో, 3 నెలల్లో ఉంటదన్నమాట ఈ ఐపీఎల్‌లో. ఈ మ్యాచ్‌లన్నీ ఇలా ప్రతిరోజు ఆడటం కాకుండా మీరేం చేస్తారంటే, మీరు తెచ్చుకున్నయి ఒక 10,000 తెచ్చుకొని ఈ ఐపీఎల్ ఎండింగ్ వరకు ఆడదామని చూస్తున్నారు కదా! ఇలా కాకుండా ఒకేసారి ఫస్ట్ మ్యాచ్‌లోని మొత్తం ఏసి పడదెబ్బండి. మొత్తం ఏంటి ఈడేంటి ఎలా చెప్తున్నాడు, ఆడమని చెప్తున్నాడు అనుకోకండి. వీడియో లాస్ట్ వరకు చూసాక మీకు అర్థమైపోతదనమాట. కాబట్టి మీరు ఒక 10,000 తెచ్చుకున్నారా? ఈ ఐపీఎల్ అంతా ఆడటానికి ఒక 10,000 తెచ్చుకున్నారా? లేదా ఒక 50,000 తెచ్చుకున్నారా? లేదా రూ. 1,00,000 తెచ్చుకున్నారా? ఆ డబ్బుల్ని ఏంటంటే ఒకే ఫస్ట్ మ్యాచ్‌లోనే ఏసి పడదెబ్బండి. ఏసి పడదెబ్బేస్తే అవుతే ఆతుకూరు లేతే అనకూరనమాట. ఎందుకు అంటే ఈ 2 నెలల్లో, 3 నెలల్లో ఈ ఒకదాని మీద ఏసి ఇటు తిప్పి, అటు తిప్పి, అందు మీద ఏసిన తర్వాత ఇందులో తిప్పి, చేసి ఫ్యాన్సీలాడి లేకపోతే టాస్ బెట్‌లాడి ఇదంతా చేసి ఈ 2 నెలల్లో, 3 నెలల్లో ఈ మెంటల్ టెన్షను ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒత్తిడితో ఉండి జీవితాల్ని ప్రాబ్లమ్ చేసుకొని ఉంటా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇంకో 2 నెలల్లో, 3 నెలల్లో ఈ మెంటల్ టెన్షన్ పెంచుకోవడం కన్నా మీరు ఎలాగా ఆడొద్దు అని చెప్పినా ఆడతారు. కాబట్టి అయితే ఆకుకూర లేతే అనకూరు. తెచ్చుకున్న డబ్బులు ఒకేసారి ఏసి పడదెబ్బండి. ఇంకా వచ్చిందా వచ్చినట్టు. పోయిందా ఇంకా వదిలేసి శుభ్రంగా ఈ ఐపీఎల్ కాదు కదా! ఇంకా ఎన్నో సంవత్సరాలు ఐపీఎల్ జరిగినా సరే మీ డబ్బులు పోవటమే తప్ప ఏమి ఉండదని ఒక అవగాహన వత్తదనమాట. కాబట్టి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ప్రతిరోజు టెన్షన్ పడతా, మీరు మళ్ళీ అప్పు మీద అప్పు చేసుకుంటా, మీరు బాధపడటమే కాకుండా మీ ఎనకాల వాళ్ళని బాధపెడతా, ఈ మెంటల్ టెన్షను, ఈ నిద్ర లేకుండా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిద్ర లేకుండా ఈ టెన్షన్‌లు పడతా, ఈ ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఈ మెంటల్ టెన్షన్ అనుభవించడం కన్నా మీరు ఎలాగా ఆడాలనుకున్న వాళ్ళు ఒకేసారి ఫస్ట్ మ్యాచ్‌లోనే మీరు ఎంత తెచ్చుకున్నారు? రూ. 1,00,000 తెచ్చుకుని రూ. 1,00,000 ఏసి పడదెబ్బండి. ఏసేయండి. మీకు ఒక అవగాహన వచ్చేత్తదనమాట. అవగాహన వచ్చేది. ప్రతిరోజు ఇంకా పీకులాడుకో అవసరం లేదనమాట. మొదట 2, 3 మ్యాచ్‌లు విన్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ అవుతది. ఆ విన్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తారు. శుభ్రంగా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ తర్వాత మ్యాచ్‌లు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కథ మొదటికొస్తది. మళ్ళీ ఎక్కడ అప్పు చేయాలి? ఏంటి? ఎలా ఆడాలి? సీజను అలాగా ఈ మ్యాచ్‌లన్నీ రన్నింగ్‌లో ఉంటానే ఉంటాయి. మళ్ళీ ఇంకో అప్పు చేసుకొని ఆడతాం. ఇలా తలకాయ పోటు అన్నీ తెచ్చుకోవడం కన్నా మీరు ఎలాగా ఆడదాం అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఒక 10,000 తెచ్చుకొని రోజుకి రూ. 1,000 ఆడుకొని అలా చేసుకుంటా వచ్చే క్లైమాక్స్‌కి సీజన్ అయ్యేటప్పటికైనా మీరు జీరోలోనే ఉంటారు. ఈ సీరీసే కాదు కదా! ఈ సీజన్‌లోనే కాదు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే కాదు. ఎన్ని ఐపీఎల్ సీజన్‌లు జరిగినా ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్‌కి మీరు లాస్‌లోనే ఉంటారు. లేదు మాకు ప్రాఫిట్ వస్తది అనుకుంటే ఓకే. మీరు ఇప్పటికి ఈ ఐపీఎల్ సీజన్ అని చెప్పేసి ఆడుతున్నారే తప్ప అంతకుముందు మీరు మ్యాచ్‌లాడి ఎన్నో సీరీస్‌లాడారు. ఈ ఐపీఎల్ కాకుండా ఎన్నో క్రికెట్ సీరీస్‌లాడారు. వాటిలన్నిటిలో కూడా మీరు ఎంత సంపాదించారు? ఓకే. అప్పటికి సంపాదించకపోయినా లాస్‌లో ఉంటారు. ఇప్పుడు ఈ ఐపీఎల్‌లో ఒకవేళ ఈ 3 నెలల్లో మీరు మెంటల్ టెన్షన్ పడి కింద పడి దొర్లేసి ఏది చేసేసి అది చెందేసి మీ ప్రాఫిట్ వచ్చింది అనుకో. మీరు తెచ్చుకున్న ఒక 10,000కి సింపుల్‌గా చెప్తున్నాను. ఆ 10,000కి మీ టైం బాగుండి గ్రహాలు అనుకరించి ఈ సీజన్‌లో వస్తే గిస్తే ఎవడికైనా ఒక 30,000 పెట్టి ఆడినోడికి ఒక రూ. 1,00,000 వస్తదనమాట. వస్తే గనక వాడి అదృష్టం బాగుండి సీరీస్ అంతా అయ్యేటప్పటికి ఐపీఎల్ సీరీస్ అంతా అయిపోయేటప్పటికి ఆడు 30,000 పెట్టి ఆడితే ఆడికి ఒక రూ. 1,00,000 ప్రాఫిట్ వస్తదని అనుకుందాం. వచ్చేస్తది. ఓకే. మీ లాటలోనే మాట్లాడుకుందాం. ఒక రూ. 1,00,000 వచ్చేద్ది. అయితే ఈ రూ. 1,00,000 మీరు అంతకుముందు మీరు ఆడుతున్న మ్యాచ్‌లు ఆడి ఎన్నో పోగొట్టుకున్నారు. వాటిలన్నిట్లికి అప్పటికే ఒక 5,00,000, 10,00,000 పోగొట్టుకొని ఉంటారు. ఇంత అయిన తర్వాత మీకొచ్చిన రూ. 1,00,000 అంటే అది ఎంత మీకు సరిపోద్దా? లేదా? మీకు ఇది మీరు దాంతో సంతృప్తి చెందగలరా? చెప్పండి. అప్పటికి ఎన్ని అప్పుల్లో ఉన్నారు. అంతకుముందు ఎన్నో అప్పులు లక్షల్లో, 10,00,000, 5,00,000 అప్పుల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ సీజన్ అయ్యేటప్పుడు గట్టిగా అంటే నేను చెప్తున్నాను కదా! ఒక 30,000 పెట్టుకొని ఆడినోడికి వస్తే గస్తే గనక ఇది గ్యారంటీ లేదు. ఆడి టైం బావుంటే అది కూడా. ఆడికి ఒక రూ. 1,00,000 వస్తాయి.
ఆడి ఆ కింద మీద పడి పైలు దొర్లి ఇయన్నీ చేసి ఆడుకుంటే, ఆ వచ్చిన ఆ 1,00,000 సరిపోద్దా అంటే సరిపోదు. ఈ లోపల ఈ 1,00,000 కోసం ఈ 2 నెలలు, 3 నెలలు ఈ సీజన్ అయిపోయే లోపల ఈడు మెంటల్ టెన్షన్ ఎంత పడతాడో, ఎంత వేదన అనుభవిస్తా, ఎంత బ్రెయిను చిదిగిపోయి అంత మెంటల్‌గా అయిపోతాడనమాట. అయిపోయినోడికి ఆ రూ. 1,00,000 వస్తే ఓకే. వచ్చింది, చెందింది. ఆ 1,00,000తో ఆడు ఆగిపోతాడా? ఆగడు. మళ్ళీ ఆ 1,00,000ని అలా పెట్టుకొని అందులో ఏదో చిన్న చితకాగా ఈ లోపల ఆడికి రోజు వచ్చే డబ్బులు అటు ఇటు ఎంజాయ్‌మెంట్ చేసుకుంటా ఉంటారు. క్లైమాక్స్‌కి అదేదో చిల్లరగా మిగిలితే దాన్ని మళ్ళీ ఈ సీజన్ కాపోతే ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకో మ్యాచ్‌లో దిగుతాడు. లేదంటే ఆడికి ఏమన్నా క్యాష్ అయినా ఆటలో ఆడి ఏమన్నా ఆన్‌లైన్ గేమ్స్‌లో దిగుతా ఉంటారు కదా! ఇది కాకపోతే అది అని అందులో పోగొడతాడు. అంతే తప్ప ఇందులో జరిగేది ఏమన్నా ఫర్దర్‌గా ఏమన్నా ఉంటదా? అయితే ఆకుకూరలు లేతే అనకూరనమాట. అంతేగాని మీరేదో తెచ్చుకున్న డబ్బులో ఏదో ఒక బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు ఫీల్ అయిపోయి మనం రోజుకి ఒక 10,000 తెచ్చుకున్నవాడు సింపుల్‌గా ఆలోచన చెప్తానేనండి. ఆ 10,000 తెచ్చుకొని రోజుకి రూ. 1000 ఆడదాం. ఈ మ్యాచ్ జాగ్రత్తగా ఆడుకుందాం. ఇది పోతే గనక ఇంకో 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 మ్యాచ్‌లో ఆడదాం. ఇలా రికవరీ చేసుకుందాం అని ప్రతిరోజు మెంటల్ టెన్షన్‌లు తెచ్చుకోవడం కన్నా నువ్వు ప్రాపర్టీ కోసమే కదా ఆడుతున్నావు. ప్రాపర్టీ రావాలనే కదా ఆడుతున్నావు. ఆ డబ్బులు రోజు ఎందుకు? నీకు ప్రాపర్టీ ఒకవేళ నీకు నిజంగా గెస్ చేసినోడివైతే గనక మ్యాచ్‌లు గెస్ చేసేవాడివి ఈ ఐపీఎల్‌లో నీకు మంచి నాలెడ్జ్ ఉందని నీవు ఫీల్ అయిపోతున్న వాడివైతే గనక అలా 1, 2 రోజుకొచ్చి ఈ జరిగిన సీజన్ అంతా ఆడుకోవడం కన్నా ఒకటే మ్యాచ్ చూడండి. మీకు ఏదైతే అవగాహన ఉందో ఫస్ట్ మ్యాచ్‌లో ఏది చూసుకుంటారో ఏదో ఒక మ్యాచ్‌లో ఏసుకుంటారో మొత్తం తీసుకొచ్చి మొత్తం డబ్బులు ఏసి పడదెబ్బండి. ఏసి పడదెబ్బి అదే అక్కడితో వచ్చిందా వచ్చినట్టు. లేదా మూసుకొని కూర్చొని హ్యాపీగా ఉండటం బెటర్ అనమాట. అందు గురించి నేను చెప్పేదేంటంటే ఈ సీజన్ లేదు, ఆ సీజన్ లేదు, ఐపీఎల్ లేదు, బిగ్ బాస్ లేదు, ఏమీ లేదు. ఏదైనా సరే ఒకటే బెట్టింగే. అక్కడ జరిగేది జూదమే. అక్కడ అంతకుముందు సీరీసుల్లో ఆడినా ఏదో ఒక సీరీసులో ఏదో మ్యాచ్‌లు ఆడినా అక్కడ బ్యాటో బాల్ పట్టుకొని ఆడతారు. అక్కడ ఏమి గూటి బిళ్ళ ఆడేవాళ్ళు కాదనమాట అక్కడ ప్లేయర్లు. ఇక్కడ ఆడేది ఐపీఎల్ ఆడేది కూడా ప్లేయర్లే అనమాట. క్రికెట్ బ్యాటో బాల్ పట్టుకొని ఆడతారు. వీళ్ళేమి ఒక పై స్థాయిలో ఉన్న వాళ్ళేమి కాదనమాట. ఎవరైనా క్రికెటర్లే ఏదైనా ఆడేది బ్యాట్ పట్టుకొని, బాల్ పట్టుకొనే ఏదైనా సరే 6, 4లు, వైడ్‌లు ఇలాగే ఒకటే పద్ధతిలో ఎళ్తాయనమాట. అంతకంటే ఇంకేం ఉండదనమాట. కాకపోతే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లు మారుతా ఉంటాయి. ఒక సీరీస్‌కొతే వేరే మోడల్‌గా ఉంటాయి ఎనకాల మ్యూజిక్కులు. ఈ ఐపీఎల్‌కొతే టటటా టా అని ఈ టైప్‌లో ఉంటాయనమాట. ఈ సౌండ్‌లకి ఈట్లికి మీకు అట్రాక్షన్ తప్ప ఏమి ఉండదు. మీరేదో మాకు తెలిసినోళ్ళు ఈ ప్లేయర్లు ఇందులో కోహ్లీ ఉంటాడు, ఇందులో ధోని ఉంటాడు ఇయని చెప్పేసి మాకు అయన్నీ తెలుసు అని చెప్పేసి మీరు ఫీల్ అయిపోతారు. ఒక విషయం చెప్తానేంటంటే ఇంతకుముందు మ్యాచ్‌లు ఆడినోళ్ళు వేరే ఈ ఐపీఎల్ కాకుండా వేరే మ్యాచ్‌లు ఆడిన వాళ్ళు కూడా మీకు తెలీదా చెప్పండి? ఇప్పుడు ఈళ్ళే మాకు తెలుసు. ఈళ్ళైతే ఇలా ఆడతారు, ఇలా ఆడతారని మీరు ఏంటంటే మీరు భ్రమ. అది భ్రమ. ఏంటంటే ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటాయి అన్న ఆలోచనతో మీరేదో చేద్దాం అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రాపర్టీ కోసం ఆడేవాడైతే గనక ఏదో చెయ్యాలనుకున్నవాడైతే గనక ఇలా ప్రతిరోజు మెంటల్ టెన్షన్ తెచ్చుకోడు. ఒకేసారి పెట్టేస్తాడు. అయితే ఆకుకూర, అనకూర అని చెప్పాను చూసారా? అలా ఒకేసారి చేసేస్తాడు. అంతే తప్ప మీరు ఉన్న భ్రమ ఏంటంటే ఈ ఐపీఎల్ అంతా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా నడవాలి. సరదాగా ఈవినింగ్ అయ్యేటప్పటికి హ్యాపీగా ఇంటికొచ్చి పని చేసుకొనొచ్చి డ్యూటీ నుంచి వచ్చి హాయిగా మ్యాచ్ చేసి డబ్బులేసుకొని ఎంజాయ్ చేయాలన్న మూవ్‌మెంట్ తోటే తప్ప మీరు పెట్టుకున్న ఆలోచన మట్టికి ఏంటంటే డబ్బుల కోసం పోయిన డబ్బులు ఈ ఐపీఎల్‌లో సంపాదించేయాలి. అయితే ఏదో ఒకటి జరిగిపోవాలి. ఇంకా ఈ ఐపీఎల్ అయిన తర్వాత ఇంకా ఈ బెట్టింగ్ జోలికెళ్ళము అని చెప్పేసి చాలామంది ప్రామిస్ చేసుకునేవోళ్ళు కూడా ఉంటారనమాట. ఇయన్నీ బుడబుక్కల మాటలనమాట. ఒక ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఒక 4, 5 రోజులు ఒకవేళ మైనస్ అయిపోతే గనుక ఒక 4, 5 రోజులు కామ్‌గా ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకో సీరీస్ ఏదో వత్తది. అందులో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి దెబ్బెడతారు. ఒకవేళ వచ్చినోడైనా సరే ఒక 4, 5 రోజులు సూపర్ ప్రాఫిట్ వచ్చిందని అనుకుంటాడు. అప్పటికే ఎన్నో పోగొట్టుకొని ఉన్నా సరే వచ్చిన ఆ కొంచెం దానికి ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత ఒక 4, 5 రోజులు మానేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మొదలెడతాడు. కాబట్టి మీరు ఇలాగా తప్పు మీద తప్పు చేసుకుంటా ఎళ్తే గనక ఈ సీరీస్ లేదు, ఆ సీరీస్ లేదు. ఎక్కడైనా జరిగేది క్రికెట్టే అనమాట. లాస్ అవ్వటం కన్ఫర్మ్ అనమాట. ఇదంతా బెట్టింగు, జూదం ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను చెప్పేది ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళని కించపరచాలన్న ఉద్దేశంతో కాదు. ఈ బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ ఆడే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా మంచోళ్ళనమాట. నేను చెప్తున్నాను కదా! చాలా కూడా మంచోళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఆడేది బెట్టింగ్‌లో ఈ జూదంలో దేనికోసం అంటే వీళ్ళ మైండ్ చూడండి ఎలా ఉంటదంటే వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు అప్పులిచ్చిన వాళ్ళకి తీర్చాలనే ఉద్దేశంతోటే ఇది ఆడుతా ఉంటారు.
కాబట్టి ఒకసారి ఆలోచించండి. వీళ్ళు వ్యక్తిగతంగా ఈ బెట్టింగు ఇది ఆడేవాళ్ళు మంచి చెడ్డవాళ్ళు, వీళ్ళేదో దేశద్రోహులు అని చెప్పేసి వీళ్ళని వెలివేసేయాలి. ఈ టైప్ ఏం అని అనుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చాలా చాలా మంచోళ్ళే అన్నమాట. కాకపోతే వీళ్ళ ఆలోచన విధానమే ఈజీగా సంపాదించాలి అనే ఉద్దేశంతో వీళ్ళ మైండు ఎలాగైతే ఉంటుందో అది తప్పని చెప్పి చెప్తున్నాను తప్ప, ఈ జూదం ఆడేవాళ్ళు, గ్యామ్లింగ్ ఆడేవాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చాలా దుర్మార్గులు అనే ఉద్దేశం కాదనమాట. ఎందుకంటే అదంతా కూడా నాకు ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఒకప్పుడు నేనే మీరు, మీరే నేను ఈ రోజునాడు కాబట్టి మీ అందరికీ ఇంత క్లారిటీగా చెప్తున్నాననమాట. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఈ ఐపీఎల్ కాదు ఎన్ని సీజన్‌లు వచ్చినా సరే లాస్ అన్నది లాస్ అవుతూనే ఉంటారు. వన్స్ మీకు ఏదన్నా చిన్న ప్రాపర్టీ వచ్చినా ఒకవేళ అది మీరు తర్వాత మళ్ళీ మీకు రూ. 1,00,000 వచ్చిందంటే తర్వాత కొంత రోజులకైనా సరే కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఆ 1,00,000కి ఇంకో 1,00,000 ఏసి 2,00,000 మళ్ళీ ఆడికి ఇచ్చేయవలసిందే. కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ మెంటల్ టెన్షన్ తెచ్చుకుంటా ఏదో బిగిన్ అయిపోతుంది, ఏదో సీజన్ వచ్చేస్తుంది, మ్యాచ్‌లు వచ్చేస్తుంది, ఐపీఎల్ వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు గొడ్లు చింపేసుకొని ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి, ఇంట్లో ఉన్న బంగారాలు తీసుకొచ్చి అమ్మేసి, ఉన్న శాలరీలని తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసి, ప్లీజ్ దయచేసి ఇటువంటి తప్పులు మట్టుకు చేయకండి. ప్లీజ్ దయచేసి మీకు ఇందులో మీ అందరికి తెలుసు. ఇప్పటి వరకు ఆడిన క్రికెట్ మ్యాచ్‌ల్లో ఏం సంపాదించారు చెప్పండి. ఇప్పుడు కొత్తగా సంపాదించడానికి. కాబట్టి 365 రోజులు కూడా ఈ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఈ ఐపీఎల్‌లో ఏదో కొత్తగా వచ్చేస్తుందని చెప్పి మీరు అనుకునే భ్రమ తప్ప ఇంకేమీ కాదు. ఈ 365 రోజుల్లో సంపాదించలేనిది ఇప్పుడొచ్చి 2, 3 నెలల్లో జరిగే మ్యాచ్‌ల్లో మీరేం సంపాదించేద్దామని చెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆడటానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ప్లీజ్ మార్పు అన్నది ఇప్పటికైనా రావాలి. ప్లీజ్ క్రికెట్ బెట్టింగులు, ఈ క్యాషియానో గేమ్‌లు ఏదైనా సరే గ్యామ్లింగే అనమాట. ఏదైనా గ్యామ్లింగే. మాకు తెలుసు అనుకుని మీరు భ్రమలో ఉంటున్నారు. అంటే మాకు అవగాహన ఉంది గానీ కంట్రోల్‌గా ఆడలేకపోతున్నాము అని చెప్పేసి మీరు భ్రమతో అనుకుంటున్నారు. ఈ ఐపీఎల్ అన్న కంట్రోల్‌గా ఉండి ఈ సీజన్ అంతా కంట్రోల్‌గా ఉండి ఆడదాము అని చెప్పేసి ఆలోచనతో మీరు దిగుదాము అని చెప్పేసి మీరు రెడీగా ఉన్నారు. కాబట్టి ఒక విషయం చెప్తున్నానండి. మీరు ఒక 3, 4 మ్యాచ్‌ల వరకు ఇలాగే ఉంటారు. తర్వాత వన్స్ కంట్రోల్‌గా ఉన్న తర్వాత వన్స్ ఏదో ఒక మ్యాచ్ పోయిందంటే మీ కంట్రోల్ అంతా పోతది. మొత్తం తీసుకొచ్చి పోగొట్టేస్తారు. మళ్ళీ తర్వాత అది పోయిందని అప్పు మీద అప్పు చేస్తా ఉంటారు. లేదు ఇయన్నీ మాకు కామను. మేము పోయినా సరే ఎంత పోయినా, ఏం పోయినా మాకు ఆస్తులున్నాయి. మేము మళ్ళీ అమ్మేసుకొని మేము క్లియర్ చేసేసుకుంటాము. మాకు ఇప్పుడు పెట్టే రూ. 1,00,000 పెద్ద విషయం కాదు. ఇప్పుడు మేము దీనికి ఆడేదానికి పెట్టుకునే ఒక 50,000 మాకు విషయం కాదు అని చెప్పేసి మీరు ఎవరన్నా అనుకున్న వాళ్ళైతే ఇంకా మీ ఇష్టం. దీని గురించి అయితే అది మీ పర్సనల్ అనమాట. అది నేను దాని గురించి ఏమీ చెప్పను. అది మీ ఇష్టం అనమాట. ఇంకా లాస్ట్‌గా ఒక విషయం చెప్తున్నాను. ఇంతకుముందు పోయిన డబ్బులన్నీ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడేసి మీరు తెచ్చుకున్నది ఎంతైనా 10,000, 50,000, రూ. 1,00,000 ఎంతో కొంత ఇందులో పెట్టి ఈ సీజన్‌లో అంతకుముందు పోయిన డబ్బులన్నీ కూడా ఇందులో రప్పించేసుకోవాలి ఈ సీజన్ అయ్యే లోపల అని చెప్పి గనక మైండ్ సెట్‌తో మీరు గనక ఈ ఐపీఎల్‌లో దిగితే తప్పకుండా చెప్తున్నాను లాస్ అయిపోతారో ఇది రాసి పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి.